అనేక అద్భుతాలు చేసినటువంటి సందర్భాలు వారి కంటితో చూసి, చెవులతో విని, హృదయంతో వారు గ్రహించి, దేవుడు చేసిన మేలులను పొంది కూడా మరి దేవుడి యొక్క చిత్తానికి లోబడకుండా దేవుడు చేసిన మేలుని మర్చిపోయి దేవుడికి ఎడబాటైపోయిన సందర్భంలో దేవుడే స్వయంగా రావలసిన సందర్భము వచ్చింది. ఎలా వచ్చాడండి? తోడుగా వచ్చాడండి. దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్క పక్షి చూడండి, ప్రతి ఒక్క మనిషి ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఒక తోడు అవసరం. అలాంటి తోడు మరి మనిషికి అవసరం. కానీ ఇక్కడ చూడండి, హృదయానికి తోడు, మనసుకి తోడు, స్వచ్ఛమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన మనసు, మరి నిష్కలషమైన మనసు, నిస్వార్థమైన ప్రేమ అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకే ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు దేవుడే మనకు తోడై ఉంటే మనకి ఏదియూ కొదువైనది. భౌతికంగా చాలా మంది ఆలోచిస్తారు ఏమని